Good morning, students. Today I am discussing about the topic is diffusion. మనం ఫోర్త్ సెమ్ లో డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ డిఫ్యూజన్ అన్నమాట. విసరణ అంటే విసరణ లేదా డిఫ్యూజన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక యానకం తీసుకుంటే యానకంలో ఉన్న మాలిక్యూల్స్ మనకి అధిక గాఢత నుంచి అల్ప గాఢతలోకి విసరణ చెందడాన్ని ఏమని పిలుస్తామంటే డిఫ్యూజన్ లేదా విసరణగా పిలుస్తున్నాం అనమాట. మాలిక్యూల్స్ మనకి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి డిస్ట్రిబ్యూట్ అవ్వడాన్ని ఏమని పిలుస్తున్నాము? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఇవి డిస్ట్రిబ్యూట్ అవ్వడాన్ని అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి ఈ అణువులు ఏవైతే ఉన్నాయో అణువులు విసరణ చెందడాన్ని డిఫ్యూజన్ లేదా విసరణ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ అణువులు లేదా వాయువులు ఏవైతే ఉన్నాయో ఇవి విసరణ చెందడాన్ని డిఫ్యూజన్ లేదా విసరణగా పిలుస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రే చేసుకుంటూ ఉంటాం కదా, స్ప్రే బాటిల్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా, సెంట్ సీసాలు, పెర్ఫ్యూమ్స్. ఈ పెర్ఫ్యూము ఏదైనా మన రూమ్లో బాటిల్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, మొత్తం రూమ్ అంతా కూడా స్మెల్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ప్రెషర్ ఉన్న గ్యాసెస్ ఎక్కడుంది? సెంట్ సీసాలో ఉందన్నమాట. ఈ సెంట్ సీసాలో ఉన్న ఈ ప్రెషర్ ఉన్న వాయువులు ఏమవుతున్నాయి, బాటిల్ ఓపెన్ చేయగానే ఒక ఇలా స్ప్రే చేయగానే ఏమవుతుందంటే మొత్తం ఆ వాయువులు ఇక్కడ మనకు రూమ్లో ఏముంటుంది, లో ప్రెషర్ ఉంటుంది అనమాట, అల్ప గాఢత ఉంటుంది. ఈ అల్ప గాఢతకి ఏమవుతాయి అంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనకి సెంట్ సీసాలో పెర్ఫ్యూమ్ బాటిల్లో ఏముంటుంది, అధిక గాఢత ఉంటుంది. ఈ అధిక గాఢత ఎప్పుడైతే మనం బాటిల్ క్యాప్ ఓపెన్ చేసామో ఈ అధిక గాఢత గల గ్యాసెస్ అన్ని వాయువులన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఈ రూమ్ టెంపరేచర్లో అల్ప గాఢత ఉంటుంది. అల్ప గాఢతలోకి ఇవన్నీ స్ప్రెడ్ అయిపోతున్నాయి అనమాట. అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అది డిఫ్యూజన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ఏదైనా ఒక బీకర్ కానీ లేకుంటే ఒక గ్లాసు తీసుకొని, గాజు గ్లాస్ ఇప్పుడు తీసుకొని దాంట్లో మనం వాటర్ వేసి ఆ వాటర్లో కొన్ని పొటాషియం పర్మాంగనేట్ మనం వేసామనుకోండి, స్ఫటికాలు కనుక వేసాం, పిల్లర్స్ తీసుకొని వేసామంటే అది ఏమవుతుందంటే మనకి బ్లూ కలర్ వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు బ్లూ కలర్ ఎలా వచ్చింది? వాటర్ ఏమో ఎలా ఉంది, మనం గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏమో లో ప్రెషర్తో ఉంటుంది అనమాట. మనం తీసుకున్న పిల్లెట్స్, పొటాషియం పర్మాంగనేట్ పిల్లెట్స్ ఉన్నాయి కదా, పొటాషియం పర్మాంగనేట్ పిల్లెట్స్ ఉన్నాయి కదా, ఈ పొటాషియం పర్మాంగనేట్ పిల్లెట్స్ వీక్ అయింది. ఇవి మనకి హై ప్రెషర్ ఉన్న పిల్లెట్స్ అనమాట. ఎప్పుడైతే మనకి వాటర్లో ఎలా ఉంది, ఇది లో ప్రెషర్లో ఉంది, అధిక గాఢత కాదు, తక్కువ గాఢతలో ఉంది. తక్కువ గాఢతలో ఉన్న వాటర్లో ఎప్పుడైతే మనం పొటాషియం పర్మాంగనేట్ పిల్లెట్స్ వేసామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ వాటర్ లో ప్రెషర్లో ఉన్న వాటర్కి మంచి కలర్ వస్తుంది అనమాట. ఈ అధిక గాఢత కలిగిన వాయువులన్నీ కూడా ఏమవుతున్నాయి, ఈ అల్ప గాఢత గల వాటర్లో మిక్స్ అయిపోతున్నాయి, దాంట్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి అనమాట. డిస్ట్రిబ్యూట్ అయిపోవడం వల్ల ఈ పొటాషియం పర్మాంగనేట్లో ఉన్న బ్లూ కలర్ కాస్త వాటర్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాటర్కి బ్లూ కలర్ అనేది వస్తుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, డైలీ మనం మార్నింగ్ టీ కాఫీ తాగుతూ ఉంటాం కదా, అప్పటి వరకు వాటర్ ఎలా ఉంటుంది, మనం డికాషన్ పెట్టుకున్నాం అనుకోండి, డికాషన్ పెట్టినప్పుడు ఎప్పుడైతే కాఫీ పౌడర్, టీ పౌడర్, వాటర్ అప్పటి వరకు లో ప్రెషర్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో మనం టీ పౌడర్ వేస్తాం, వేయంగానే ఏమవుతుంది, దానికి ఒక మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఈ టీ పౌడరు అధిక గాఢత కలిగింది. ఈ అధిక గాఢత కలిగిన టీ పౌడర్ని ఎప్పుడైతే వాటర్లోకి అల్ప గాఢత కలిగిన వాటర్లోకి వేసాం ఏమవుతుందంటే ఈ టీ పౌడర్ ఏం చేస్తుందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. వాటర్లో స్ప్రెడ్ అయ్యి మంచి కలర్ వస్తుంది. అదేవిధంగా ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ మనం దాంట్లోనే చూసుకుంటే, ఈ టీ డికాషన్ దాంట్లో మిల్క్ వేసేసినా కానీ అప్పుడు అదంతా తీసుకొని మనం లో ప్రెషర్గా తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ చేస్తే చప్పగా ఉంటుంది. ఎప్పుడైతే మనం షుగర్ని ఏం చేస్తున్నామంటే ఇది హై ప్రెషర్గా ఉన్న దానిగా తీసుకుంటాం అనమాట. ఈ హై ప్రెషర్ ఉన్న మనకి షుగర్ని
టీలో ఎప్పుడైతే కలుపుతుందో టీ అంతటి కలిపి లో ప్రెషర్ ఉన్న దానిగా తీసుకుంటున్నాం. లో ప్రెషర్లో కలిపేటప్పటికి ఏమవుతుందంటే ఈ అధిక గాఢతలో షుగర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఈ టీలో మిక్స్ అయిపోయి టీకి ఒక స్వీట్నెస్ ఇస్తున్నాయి. ఇది అల్ప గాఢతకి ఇది సెపరేట్ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, టీ అంతా కూడా తీయగా అయిపోతుంది అనమాట. ఇది మనకి డిఫ్యూజన్కి ఎగ్జాంపుల్గా ఇన్ని తీసుకోవచ్చు అనమాట. డిఫ్యూజన్కి విసరణ మనకి విసరణకి ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. ఈ విసరణ ప్రక్రియ అనేది ఈ అయాన్ యొక్క చలన స్వభావం మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ విసరణ డిఫ్యూజన్ అనేది అయాన్స్ యొక్క నేచర్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట, ఆధారపడి ఉంటుంది అనమాట. మనకి పరమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి, అప్పుడు ఈ పరమాణు లేదా అయాన్లు ఏమవుతాయంటే అత్యధికంగా క్రమరహితంగా చలిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా పరమ ఉష్ణోగ్రత దగ్గర ఇవి ఏమవుతాయంటే యాబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర, ఈ యాబ్సల్యూట్ టెంపరేచర్ కన్నా హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఒక మనకి క్రమరహితంగా ఇవి డిస్ట్రిబ్యూట్ అయిపోతూ చలిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. దీనికి కారణం ఏంటి, కైనెటిక్ ఎనర్జీ లేదా ఫ్రీ ఎనర్జీగా తీసుకుంటున్నాం అన్నమాట. ఫ్రీ ఎనర్జీ లేదా గతిక శక్తి, గతి శక్తి లేదా కైనెటిక్ ఎనర్జీ లేదా ఫ్రీ ఎనర్జీ, స్వేచ్ఛా శక్తి లేదా గతి శక్తి. ఫ్రీ ఎనర్జీ లేదా కైనెటిక్ ఎనర్జీ లేదా ఫ్రీ ఎనర్జీ వల్ల ఏమవుతాయంటే ఇవి మనకి ఈ పరమ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం కన్నా ఈ అబ్సల్యూట్ టెంపరేచర్ కన్నా హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక క్రమరహితంగా ఇష్టానుసారంగా ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట, డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. దీనికి కారణం కైనెటిక్ ఎనర్జీగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకొక మనం ఈ డెఫినేషన్ కనుక తీసుకుంటే ఈ విసరణకి ఒక యానకంలోని అణువుల మధ్య ఏ డెఫినేషన్ కాదు అంటే ఇప్పుడు ఒక యానకం తీసుకుంటే దాంట్లో ఉన్న అణువుల మధ్య ఏ విధమైన ఆకర్షణ బలాలు కానీ వికర్షణ బలాలు కానీ ఏమి ఉండవు అన్నమాట. ఆకర్షణ బలాలు వికర్షణ బలాలు మధ్య ఆకర్షణ బలాలు వికర్షణ బలాలు అయితే ఉండవు, ఆకర్షణ బలాలు అయితే ఉండవచ్చు అన్నమాట. ఒక యానకంలో ఉన్న అణువుల మధ్య వికర్షణ బలాలు ఆకర్షణ బలాలు ఉంటే ఉండొచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు అన్నమాట. ఈ మాలిక్యూల్స్ మధ్య ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట. ఈ కైనెటిక్ ఎనర్జీ వల్ల టెంపరేచర్ ప్రెషర్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ విస్తరణ ప్రక్రియ అనేది డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. టెంపరేచర్ పెరిగే కొద్దీ డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది పెరగడం వల్ల ఈ మాలిక్యూల్స్ కొంచెం భారంగానే కదులుతూ ఉంటాయి అన్నమాట, చలిస్తూ ఉంటాయి అన్నమాట. భారంగా ఈ ప్రక్రియ వేగవంతం అవడం వల్ల మాలిక్యూల్స్ ఫాస్ట్గా యాక్టివ్గా మూవ్ అవ్వకుండా ఏమవుతాయంటే కొంచెం స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ మాలిక్యూల్స్. అదే మనకి విసరణ రేటు కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఈ విసరణ రేటు కూడా మనకి ఎలా కనిపిస్తుందంటే ఈ మాలిక్యూల్స్ ఎప్పుడైతే తక్కువగా మూవ్ అవుతున్నప్పుడు విసరణ రేటు డిఫ్యూజన్ రేట్ అనేది లో అవుతూ ఉంటుంది అనమాట. విసరణ జరిగే యానకం ఏదైతే ఉందో దాని యొక్క గాఢత పెరుగుతూ ఉంటే మనకి కొద్ది అణువులు చలించడం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అణువుల రేటు తగ్గిపోతూ ఉంటుంది, ఇవి మూవ్ అవడం తగ్గుతూ ఉంటుంది అనమాట. యానకంలో గాఢత ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క మూమెంట్ అనేది స్లో అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి చాలా టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి కదా, అవి మనకి ఈ డిఫ్యూజన్ ప్రెషర్ అనేది ఈ గ్యాసెస్లో
వేరే వేరేగా ఉంటుంది. వేరే వేరే గ్యాసెస్కి ఈ డిఫ్యూజన్ ప్రెజర్ కూడా వేరే వేరేగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ లిక్విడ్స్కి ఒకలాంటి ఈ ప్రెజర్ ఉంటుంది, అదేవిధంగా గ్యాసెస్కి ఒకలాంటి ప్రెజర్ ఉంటుంది అనమాట. డిఫరెంట్గా ఈ వాయువులు కూడా ఈ ప్రెజర్ కూడా ఎలా ఉంటుందంటే డిఫ్యూజన్ ప్రెజర్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. వేరు వేరు వాయువులకి వేరు వేరు ప్రెజర్ కూడా వేరువేరుగానే ఉంటుంది అనమాట. డిఫ్యూజన్ ప్రెజర్, విసరణ పీడనం కూడా వేరు వేరు వాయువులకి వేరువేరుగానే ఉంటూ ఉంటుంది అనమాట. ఏమని చెప్తున్నాం మనం? అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి అణువులు విసరణ చెందడాన్ని డిఫ్యూజన్గా పిలుస్తూ ఉంటాం కదా. అదేవిధంగా విసరణ పీడనాన్ని కూడా అలాగే పిలుస్తూ ఉంటాం అనమాట. విసరణ పీడనం అంటే ఏం చెప్తామంటే ఒక పదార్థం అల్ప గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి ఒక ప్రదేశం విసరణ చెందడాన్ని విసరణ చెందే సామర్థ్యాన్ని ఏమని పిలుస్తాము అంటే మనం పీడనంగా పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాము? విసరణ పీడనం అని పిలుస్తాం. అక్కడేమో యానకంలోనూ అణువులను పిలుస్తున్నాం విసరణకి, ఇక్కడేమో ఒక పదార్థం అంటున్నాం అనమాట. ఒక పదార్థం అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి ఏం చేస్తుంది? విసరణ చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని, కెపాసిటీని కలిగి ఉండడాన్ని ఏమని పిలుస్తున్నాం? పీడనం, డిఫ్యూజన్ ప్రెజర్గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్, డిఫ్యూజన్ ప్రెజర్కి ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకుందాం. ఈ బెలూన్ అప్పటి వరకు ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఈ బెలూన్లో ఎప్పుడైతే మనం గాలి నింపామో మనకి గాలి నింపంగానే ఏమవుతుంది? ఈ గాలిని నింపినప్పుడు ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుంది? ఆ బెలూన్ పెద్దదవుతుంది అనమాట. విసరణ పీడనం వల్ల ఏమవుతుంది? ఆ ప్రెజర్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఈ చిన్నగా ఉన్న బెలూన్ కాస్త పెద్దదవుతుంది అనమాట. పీడనం వల్ల పెద్దదవుతుంది అనమాట. అదే ఎప్పుడైతే లోపల మనకి హై ప్రెషర్తో ఈ గ్యాస్ ఉంది, ఎక్కువగా ఫిల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రెషర్ ఎక్కువైపోయి పీడనం లేదా ఒత్తిడి అనేది ఎక్కువైపోయి ఏమవుతుంది? వెంటనే పగిలిపోతుంది, బెలూన్ పగిలిపోతుంది. ఆ మనకి హై ప్రెషర్లో ఉన్న వాయువులు ఏమైపోతాయంటే అల్ప గాఢతలోకి వెంటనే విసరణ చెందుతాయి అనమాట. ఈ బెలూన్ పగిలిపోగానే ఏమవుతున్నాయి? ఈ గ్యాసెస్ అన్నీ కూడా, ఈ బెలూన్లో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. వాతావరణంలో కలిసిపోతాయి. అల్ప గాఢతలో ఉన్న వాతావరణంలో బెలూన్లో ఉన్న ఈ వాయువులన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఇది కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి ఎగ్జాంపుల్ బెలూన్ కూడా తీసుకోవచ్చు అనమాట. బెలూన్లో మనం హై ప్రెషర్తో గ్యాస్ ఫిల్ చేస్తున్నాం. ఈ ఫిల్ చేసిన గ్యాస్ ఎక్కువైపోయింది అనుకోండి, ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా బెలూన్ పగిలిపోతుంది. లోపల బెలూన్లో ఉన్నది హై ప్రెషర్తో ఉన్న గ్యాస్. ఎప్పుడైతే బెలూన్ బర్స్ట్ అయిందో అది లో ప్రెషర్ ఉన్న అట్మాస్ఫియర్లోకి కలిసిపోతుంది అనమాట. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెస్పిరేషన్ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. బాష్పోత్సేకాన్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రెండోది నిపాన్, ఇంబిషన్. సెకండ్ వన్ ఏంటి? ఇంబిషన్. ఇవి ఒక్కొక్క షార్ట్ అడుగుతున్నాడమ్మ. ఇంబిషన్ ఒక షార్ట్, డిఫ్యూజన్ ఒకటి, ఆస్మాసిస్ ఒక్కొక్క షార్ట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ షార్ట్ ఏంటి? ఇంబిషన్, నిపానము. ఇంబిషన్, నిపానం. ఈ నిపానం అంటే ఏంటంటే, నిపానం అంటే ఏం చెప్తున్నామంటే వాటర్ అబ్జార్ప్షన్ ఏమంటామంటే ఇంబిషన్గా పిలుస్తాం అనమాట. నీటి యొక్క శోషణ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఇంబిషన్గా పిలుస్తాం. నీటి యొక్క శోషణ ప్రక్రియని ఇంబిషన్, వాటర్ అబ్జార్ప్షన్ని ఇంబిషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ తీసుకున్నాం. ఆ సీడ్స్ కూడా ఎగ్జాంపుల్ మనం ఏంటది ఉంటాయి కదా మనకి, శనగలు తీసుకున్నాం. అప్పటి వరకు శనగలు ఎలా ఉంటాయి? బాగా డ్రై అయిపోయి చిన్నగా ఉంటాయి సైజు.
వాటిని వాటర్ వేసి శనగల్లో డ్రైగా ఉన్న శనగల్లో చిన్న చిన్న శనగల్లో వాటర్ వేసాం. వాటర్ వేసి వాటిని ఒక 4-5 అవర్స్ అలాగా వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది, వాటర్ అంతా కూడా ఈ డ్రైగా ఉన్న ఈ శనగలు ఏమవుతాయి, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ సీడ్ సోక్ అయ్యి ఏం చేస్తుంది, పెద్దగా అవుతుంది అనమాట, ఉబ్బుతుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, లోపలికి వాటర్ని శోషణ చేసుకుంటుంది. మనం వేసిన వాటర్ని లోపలికి శోషణ చేసుకుంటుంది. ఈ విధంగా నీటి యొక్క శోషణ ప్రక్రియని ఏమని పిలుస్తామో నిపానము లేదా ఇంపీషన్గా పిలుస్తాం అనమాట. దీన్ని అబ్జార్ప్షన్ అనమాట, వాటర్ అబ్జార్ప్షన్ ఏమని పిలుస్తాము. ఏదైనా ఎండిన విత్తనాలు ఏమన్నా తీసుకోండి, ఏదైనా సీడ్స్, డ్రై సీడ్స్ ఏమైనా తీసుకొని అవి లైక్ మనకి పెసలు కానీ మినుములు కానీ లేకుంటే బొబ్బర్లు కానీ ఏమైనా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వీటిని మనం వాటర్ వేసి సోక్ చేసినప్పుడు ఈ చిన్న చిన్నగా ఉన్న స్మాల్ ఉన్న సీడ్స్ ఏమవుతాయి, వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇవి ఏమవుతాయి, ఉప్పుతాయి అన్నమాట. ఇలా ఉప్పడాన్ని ఇంపీషన్గా పిలుస్తాం అన్నమాట. అదేవిధంగా మనం కొన్ని స్టార్చ్ మెటీరియల్స్ కూడా అగార్ కానీ జిలాటిన్ కానీ ఇలాంటి వాటిని ఇవన్నీ కూడా ఏం కలిగి ఉంటాయంటే కొలాయిడల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కొలాయిడల్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ అగార్ జిలాటిన్, జిలాటిన్ ఇలాంటి. నెక్స్ట్ క్లే, బంకమట్టి. ఇలాంటివి ఇవి ఏం కలిగి ఉంటాయంటే కొలాయిడల్ ప్రాపర్టీస్. అంటే జిగురుగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలియడం కోసం మైదా తీసుకున్నాం అనుకోండి, మైదా కూడా ఏం కలిగి ఉంటుందంటే కొలాయిడల్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అనమాట. దాంట్లో వాటర్ వేసి దాన్ని కనుక హీట్ చేసామంటే మనం దాన్ని గమ్ములాగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇప్పుడు వీటిని కూడా దీంట్లో వాటర్ కలిపి అగార్ కానీ జిలాటిన్ కానీ, ఈ జిలాటిన్ అగార్ దేనికి ఉపయోగిస్తూ ఉంటాము, ఫేస్ ప్యాక్స్కి ఉపయోగిస్తూ ఉంటాం. ఫేస్ ప్యాక్స్కి ఉపయోగిస్తాం అన్నమాట. దీంట్లో వాటర్ మనకి మిక్స్ చేసి దాన్ని డబుల్ బాయిల్ చేసామంటే ఆటోమేటిక్గా అది జెల్లీ ఫామ్గా వస్తుంది అనమాట. ఆ జెల్లీ ఫామ్గా ఉన్నదాన్ని ఏం చేస్తాం, ఫేస్ మాస్క్లా వేసుకుంటూ ఉంటాం అనమాట. ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ అవడం కోసం వీటిని ఫేస్ మాస్క్గా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి జెల్లీగా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే మనం డబుల్ బాయిల్ చేసి వాటర్ దాంట్లో మిక్స్ చేస్తామో జెల్లీ ఫామ్లో అయిపోతాయి అనమాట. ఎందుకు జెల్లీ టెక్స్చర్ దానికి వచ్చిందంటే కొలాయిడల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అదంతా ఎందుకు, మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బంకమట్టి తీసుకొని క్లే ఉంటుంది కదా, దాంట్లో వాటర్ మిక్స్ చేసుకొని మనకి ఏ విధమైన బొమ్మలు కావాలంటే వాటిని ప్రిపేర్ చేసుకునేవాడు. ఎందుకు, అది కూడా కొలాయిడల్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది కాబట్టి మనం ఏ షేప్లోకి దాన్ని కన్వర్ట్ చేసినా ఆ షేప్ అలా ఉంటుంది, జిగురుగా ఉంటుంది కాబట్టి మట్టి అంతా మనం ఏ షేప్లో పెడితే ఆ షేప్లో అలా ఉండేదన్నమాట. కొలాయిడల్ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ అగార్ కానీ జిలాటిన్ కానీ క్లే కానీ లేకుంటే ఈ డ్రై సీడ్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ వాటికి ఉంది అనమాట. నీటిని శోషించుకునే గుణం వాటికి ఉంది. కొలాయిడల్ ప్రాపర్టీ అంటే వాటర్ని ఇవన్నీ కూడా గ్రహిస్తాయి అనమాట. గ్రహించడం వల్ల వీటికి ఈ జిగురు అనేది వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని మనం ఇంపీషన్ లేదా నిపానంగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఈ కొల్లాయిడల్ పదార్థాలు ఇవన్నీ కూడా ఈ అగార్ కానీ జిలాటిన్ కానీ క్లే కానీ ఇవన్నీ కూడా ఏం కలిగి ఉంటాయంటే, ఏ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయంటే హైడ్రోఫిలిక్ సర్ఫేసెస్ కలిగి ఉంటాయి అన్నమాట. హైడ్రోఫిలిక్ సర్ఫేసెస్ జలప్రియ తలాలు. హైడ్రోఫిలిక్ సర్ఫేసెస్ ఇవి
కలిగి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ పదార్థాల్లో ఉన్న మనకి అయాన్స్ ఉంటాయి కదా, ఈ అయాన్స్ యొక్క మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది, ఛార్జ్ వల్ల కూడా ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈ పదార్థాల యొక్క మనకి విద్యుత్ ఆవేశం వల్ల కూడా మనకి నీటి అణువులు ఏవైతే ఉన్నాయో అవి కొల్లాయిడల్ పదార్థాల యొక్క సర్ఫేస్ మీదవి గట్టిగా పట్టి ఉంచుతాయి అన్నమాట, గట్టిగా అది శోషింపబడతాయి అన్నమాట. ఈ కొల్లాయిడల్ ప్రాపర్టీస్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీటి యొక్క సర్ఫేస్ మీద, ఈ కొల్లాయిడల్ పదార్థాల సర్ఫేస్ మీద దేనివల్ల, విద్యుత్ ఆవేశం వల్ల అనమాట, ఎలక్ట్రిక్ ఛార్జ్ వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ సర్ఫేస్ మీద గట్టిగా పట్టి ఉంటాయన్నమాట. ఈ పట్టి ఉండడం వల్ల వీటికి కొల్లాయిడల్ ప్రాపర్టీ అనేది వస్తుంది అనమాట, కొల్లాయిడల్ ప్రాపర్టీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ డ్రై సీడ్స్ని తీసుకొని మనం ఏం చేస్తాము, సాయిల్లో వేస్తాం. ఈ సాయిల్లో వేసినప్పుడు ఏమవుతాయి, సాయిల్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అవి ఎండిన విత్తనాలు నేలలో నాటినప్పుడు విత్తనాలు అని ఏముంటాయి మనకి, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఈ విత్తనం యొక్క కణకవచం ఏదైతే ఉంటుందో మనకి చుట్టూ ఉన్న మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది జెర్మినేట్ అవుతుంది, వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల జెర్మినేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రైనీ సీజన్ వచ్చింది అనుకోండి. ఈ రైనీ సీజన్లో కంటిన్యూగా కొంచెం ఎక్కువ వర్షం పడుతూ ఉంటే మనకి ఈ డోర్స్, విండోస్ కానీ కొంచెం పట్టకుండా టైట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? పట్టకుండా టైట్ అయిపోతూ ఉంటాయి. అప్పటి వరకు ఫ్రీగా పట్టే ఈ విండోస్ కానీ డోర్స్ కానీ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి పట్టకుండా టైట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఈ విండోస్ కానీ ఈ తడిని పీల్చేసుకుంటాయి అన్నమాట. ఈ మాయిశ్చర్ని, ఈ వుడ్ ఏదైతే ఉందో ఈ కిటికీలు కానీ లేకుంటే తలుపులు కానీ ఇవి ఏం చేస్తాయంటే ఈ వర్షం వాటర్ యొక్క మాయిశ్చర్ ఉంటుంది కదా, తేమని ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట. అబ్జర్వ్ చేసుకొని ఉండాల్సిన సైజు కన్నా కొంచెం సైజు పెద్దదవుతుంది, వ్యాకోచం చెందుతుంది అనమాట. ఇది ఎలాంగేట్ అయిపోతుంది. ఇలా ఎలాంగేట్ అవడం వల్ల మనం డోర్ వేసినప్పుడు పట్టదు అనమాట. డోర్ వేసినప్పుడు ఏమవుతుంది, పట్టకుండా ఉంటుంది అనమాట. ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఈ వర్షం అది తగ్గిపోతుంది, మళ్ళీ డ్రై అయిపోతుంది, అది మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మామూలుగా లోపల ఉన్న చెమ్మ అంతా పోతుంది కదా, మామూలు స్టేజ్కి వస్తుంది. ఒక్కొక్క గుడ్డ అయితే మళ్ళీ మామూలుగా లేకుండా అలా ఉండిపోతాయి. అప్పుడు కంపల్సరీ మళ్ళీ కార్పెంటర్ని పిలిపించి ఆ ఎక్సెస్ ఉన్న దాన్ని మళ్ళీ కొంచెం షార్ప్ చేయించుకొని మళ్ళీ డోర్స్ పట్టేలా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా వుడ్ కానీ లేకపోతే డ్రై సీడ్స్ కానీ కొన్ని పదార్థాలు కానీ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాము, నిపానంగా పిలుస్తాం అనమాట. అదేవిధంగా నిపానం లాగానే మనకి ఆస్మాసిస్ కూడా ఒక ప్రత్యేకమైన విసరణ ప్రక్రియ అనమాట. ఆస్మాసిస్ కూడా, ద్రవాభిసరణ కూడా ఈ విసరణలాగే ఒక ప్రత్యేకమైన ప్రాసెస్గా దీన్ని తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా వాటర్ని అబ్జర్వ్ చేసుకునేది ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే నిపాని అని పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాము, ఇంబిషెంట్ అని పిలుస్తాం అనమాట. నిపానం అంటున్నాం కదా, వాటర్ని అబ్జర్వ్ చేసుకుని మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఇంబిటెంట్గా పిలుస్తాం అనమాట. నిపాని అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ నిపానికి అదేవిధంగా మనకి పరిసరాల్లోని నీటికి మధ్యగల మనకి సక్మ ప్రవణత మీద ఈ నిపానం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. దేనికి ఈ నిపానికి, అదేవిధంగా మనకి పరిసరాల్లోని నీటికి మధ్యగల ప్రవణ సక్మత మీద ఈ నిపానం అనేది అబ్జర్షన్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. పరిసరాలకి నిపానికి, పరిసరాల్లో ఉన్న నీటికి మధ్యగల శక్తి ప్రవణత మీద ఈ నిపానం అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ నిపానం జరగాలి అంటే ఏముండాలంటే
ఈ నిపానం చేసే పదార్థాలకి అదేవిధంగా ఈ నిపానం చెందే పదార్థాలకి మధ్య ఆకర్షణ బలం అనేది ఉండాలన్నమాట. నిపానం చెందే పదార్థానికి నిపానం చేసే పదార్థానికి మధ్య అంటే వాటర్కి అదేవిధంగా వాటర్కి సీడ్స్కి మధ్య ఆకర్షణ బలం ఉండాలన్నమాట. ఆకర్షణ బలం ఉన్నప్పుడు మాత్రమే ఈ వాటర్ ఏం చేస్తుంది, వాటర్ కొయ్యగానే సీడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సీడ్ అబ్జర్వ్ చేసుకొని అది సోక్ అవుతుంది అనమాట. ఈ రెండింటి మధ్య ఆకర్షణ బలం కనుక లేదనుకోండి, ఈ సీడ్ లాగానే డ్రైగా ఉంటుంది. వాటర్ని ఏమాత్రం అబ్జర్వ్ చేసుకోదు అనమాట. వాటర్ని అబ్జర్వ్ చేసుకోకుండా అలాగే ఉండిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈథర్ లేదా బెంజీన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈథర్ కానీ బెంజీన్ కానీ తీసుకుంటున్నాం. దీన్ని ఏం చేస్తున్నాం, ఒక రబ్బర్ మీద వేసాం అనుకోండి. ఈథర్ కానీ బెంజీన్ కానీ ఒక రబ్బర్ మీద వేసినప్పుడు ఈ రబ్బర్ ఏం చేస్తుందంటే దాంట్లో సోక్ అయ్యి ఆ రబ్బర్ ఉబ్బుతుంది అనమాట. రబ్బర్ ఏమవుతుంది, ఆకర్షణ బలం వల్ల ఏమవుతుంది, ఉబ్బుతుంది అనమాట. అంటే ఇది కొంత గతి శక్తిని ఉపయోగించుకొని ఈ రబ్బర్ అనేది ఉబ్బడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సీడ్స్ తీసుకుంటే మనం ఏ సీడ్స్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అంటే ఎక్కువగా మనకి సీడ్స్ తీసుకుంటే సీడ్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేవి తీసుకుంటే కనుక మనకి ప్రోటీన్స్, పిండి పదార్థాలు, సెల్యులోజ్ ఉన్న పదార్థాలు. ప్రోటీన్స్ ఉన్న అంటే గింజలు తీసుకున్నాం అనుకోండి, లైక్ మనకి మొత్తం అన్నీ కూడా ఏమొస్తాయి మనకి దీంట్లో గింజలు, ఈ శనగలు, బొబ్బర్లు, పెసలు, ఇవన్నీ కూడా ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా, ఈ మిల్లెట్స్, మనకి పప్పు ధాన్యాలన్నీ కూడా దేంట్లోకి వచ్చేస్తాయి, ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. చిన్న తీసుకున్నామంటే చిన్న శనగ గింజ తీసుకున్నామంటే అది ఉబ్బి పెద్దదవుతుంది. వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్నీ రాసుకోవచ్చు మనం. శనగలు, పెసలు, బఠానీలు, చిక్కుళ్ళు అన్నీ రాసుకోవచ్చు. బఠానీలు, చిక్కుళ్ళు, అన్నీ రాసుకోవచ్చు అనమాట. ఇవి ఏం చేస్తున్నాయి, ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ పిండి పదార్థాలు అంటే మిల్లెట్స్ అన్నీ రాసేసుకోవచ్చు అనమాట. మిల్లెట్స్ అంటే గోధుమలు కానీ వరి కానీ ఇవన్నీ రాసేసుకోవచ్చు. వరి, గోధుమలు, ఆల్ మిల్లెట్స్ అన్నమాట, ఎక్సెట్రా. పిండి పదార్థాలు ఇవి ఏం చేస్తాయంటే వీటికంటే ప్రోటీన్స్ కంటే తక్కువ వాటర్ని ఈ మనకి స్టార్చ్ మెటీరియల్స్ తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. వీటికంటే ఇంకా సెల్యులోజ్ మెటీరియల్స్ ఇంకా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సెల్యులోజ్ మెటీరియల్స్ లైక్ రబ్బర్స్ ఇవి ఉంటాయి కదా, వీటి మీద ఈథర్స్ కానీ బెంజీన్స్ కానీ అలాంటివి వేసినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. వాటర్ని ఇంకా బాగా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఇవి సెల్యులోజ్ మెటీరియల్స్. ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకునే ప్రోటీన్స్, దాని తర్వాత ఏమో పిండి పదార్థాలు, దాని తర్వాత సెల్యులోజ్ మరీ తక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈ నిపాన ప్రక్రియ జరగడంలో మనకి ఎవరు ఉపయోగపడుతూ ఉంటారంటే నిపానిలో క్రమంగా పీడన సక్మం ఎక్కువ మనకి వృద్ధి చెందుతుంది అనమాట. విసరణ ప్రక్రియ జరగడం వల్ల ఏమవుతుంది, నిపానిలో పీడన సక్మం అనేది
మనకి ఎక్కువ ప్రెషర్ పొటెన్షియల్ ఏమవుతుంది డెవలప్ అవుతుంది అనమాట. విసరణ ప్రక్రియలో నిపాన ప్రక్రియ జరగడం వల్ల ఏమవుతుంది క్రమంగా ప్రెషర్ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల మనకి ఏదైతే మనకి మ్యాట్రిక్స్ పొటెన్షియల్ ఉందో మాత్రిక సక్మం విలువ ఏమవుతుందంటే తగ్గి అది నెగిటివ్గా మారుతుంది అనమాట. తగ్గి మాత్రిక సక్మం విలువ తగ్గి ఏమవుతుంది అది రుణాత్మకంగా మారిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం ఈ ఎండిన విత్తనాలని లేకుంటే గుడ్ని ఇలాగా వాటర్లో వేసినప్పుడు అవి ఏమవుతుంది సంతృప్తం చెంది సమతాస్థితిని పొందుతుంది అనమాట. ఈ సమతాస్థితిని పొంది ఇవి ఏం చేస్తున్నాయి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నిపాని మాత్రిక సక్మం ఏం చేస్తుందంటే విలువ నీటి సక్మ విలువ ఇవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ నిపాని సక్మ విలువ అదేవిధంగా మాత్రిక సక్మం విలువ ఒకటే అవుతుంది అనమాట. నీటి సక్మం విలువ మాత్రిక సక్మం విలువ ఒకటే అవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇవి అబ్జర్వ్ చేసుకోకపోతే ఇవి రుణాత్మకంగా ఉంటాయి అనమాట. అబ్జర్వ్ చేసుకోకపోతే ఇవి రుణాత్మకంగా ఉంటాయి. ఇది మొత్తం నిపాని గురించి. నెక్స్ట్ ఆస్మోసిస్. నెక్స్ట్ది ఆస్మాసిస్ ద్రవాభిసరణ. ఆస్మాసిస్ ఆస్మాసిస్ ఈ ద్రవాభిసరణ తీసుకుంటే ఈ ద్రవాభిసరణలో ఏముంటుందంటే మనకి సెమీ పెర్మేబియల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది అనమాట. ఏముంటుంది భేదక పారగమ్య త్వచం డిఫరెన్షియల్లీ పెర్మేబియల్ మెంబ్రేన్ అనమాట. పెర్మియబుల్ మెంబ్రేన్ డిఫరెన్షియల్లీ permeable membrane. భేదక పారగమ్య త్వచం అని పిలుస్తారు. భేదక పారగమ్య త్వచం ఈ భేదక పారగమ్య త్వచం ద్వారా మనకి ఈ డిఫరెన్షియల్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఏమవుతుందంటే విసరణ ప్రక్రియ అనేది జరుగుతుంది అనమాట. ప్రత్యేకమైన డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. డిఫరెంట్గా ఉండే డిఫ్యూజన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఏం చెప్తున్నామంటే డిఫ్యూజన్ అంటే ఏం చెప్తాము అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశానికి అణువులు లేదా వాయువులు విసరణ చెందడాన్ని డిఫ్యూజన్గా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆస్మోసిస్ అంటే ఏం చెప్తున్నామంటే ఏదైతే మనకి వాయువులు ఉన్నాయో లేదా ఒక పదార్థం ఈ మనకి డిఫరెన్షియల్ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఈ గ్యాసెస్ లేదా మాలిక్యూల్స్ లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి డిస్ట్రిబ్యూట్ అవడాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఆస్మోసిస్గా పిలుస్తాం అనమాట. లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్కి డిస్ట్రిబ్యూట్ అవ్వడం. భేదక పారగమ్య త్వచం ద్వారా వాయువులు లేదా అణువులు అనేవి లేదా ఒక పదార్థం అనేది అల్ప గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశానికి విసరణ చెందడాన్ని ఏమని పిలుస్తున్నాం మనం ఆస్మోసిస్ లేదా ద్రవాభిసరణ అని పిలుస్తాం అనమాట. ఆస్మోసిస్ లేదా ద్రవాభిసరణగా పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఎక్కువ గాఢత కలిగిన మాలిక్యూల్స్ అనుకోండి
ఎక్కువ గాఢత కలిగిన ద్రావణంలో నీటి అణువులు ఎలా ఉంటాయంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి అన్నమాట. ఎక్కువ గాఢత కలిగిన నీటిలో మాలిక్యూల్స్ అనేవి అణువులు అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. తక్కువ గాఢత కలిగిన నీటిలో అయితే వీటి సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ గాఢత కలిగిన దాంట్లోనేమో మాలిక్యూల్స్ తక్కువగా ఉంటాయి. తక్కువ గాఢత కలిగిన వాటర్లో మాలిక్యూల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఆ వాయువులు అన్నీ కూడా వాయువుల వల్ల నీటి అణువులు గుండా మనకి విసరణ పీడనం అనేది తక్కువ పీడనం నుంచి ఎక్కువ పీడనానికి వాయువులు చలించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అల్ప గాఢత గల ప్రదేశం నుంచి వాయువులు ఏమవుతున్నాయి లేదా అణువులు ఏమవుతున్నాయి అధిక గాఢత గల ప్రదేశానికి వెళ్తున్నాయి. అది కూడా ఏం తీసుకుంటున్నాము, ఎదుట ఒక మెంబ్రేన్ డిఫరెన్షియల్ పెర్మియబుల్ మెంబ్రేన్గా తీసుకుంటున్నాం అనమాట. దీనికి మనకి ఒక ఎక్స్పెరిమెంట్ చూస్తాం. దీంట్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చూస్తాం అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ కోసం మనం ఈ పొటాటో లేయర్స్ని కానీ లేకుంటే మనం ఎగ్ లేయర్ని కానీ తీసుకుంటాం అనమాట. వీటిని తీసుకొని దాంట్లో మనం లిక్విడ్ వేస్తాం. మనం కలర్ఫుల్ లిక్విడ్ వేసి దాన్ని ఒక బీకర్లకి సెట్ చేస్తాం అనమాట. సెట్ చేసి ఈ లోపల సెట్ చేసి ఫస్ట్ దీంట్లో ఉన్న వాటర్ని ఎంత వాటర్ ఉందో ముందు మెజర్ చేస్తాం అనమాట. తర్వాత మనం దీన్ని ఆ బీకర్లో వాటర్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ మెజర్ చేస్తాం అనమాట. ఇలా మెజర్ చేసినప్పుడు ఇది ఆస్మోసిస్ మీటర్గా వర్క్ చేసి ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది జరిగిందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. మనకి ద్రవ విసరణ అనేది జరిగిందా లేదా, వాటర్ అల్ప గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశానికి వెళ్ళిందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. దీనికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.